కుర్రోళ్ళు. ఆహా, ముందు ఆ గ్లాసులు తీసి ఇక్కడ పెట్టు. కుర్రోళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వాలి. సరే. పాపం దాహంతో వచ్చుంటారు. భీమసేన ఇదిగో వచ్చేస్తున్నా. విన్నావు కదరా, గోవింద్ వాళ్ళ నాన్న నాకు పెట్టిన పేరు భీమసేనుడు. ఉండు, బాటిల్ తీసుకుంటాను. ఏంటండి కూల్ డ్రింక్స్ అని ఇది తీస్తారేంటి? సోడా వేసి 2 పీసులు ఐస్ వేస్తే బాగా కూల్ అయిపోతుంది కదరా. ఎంతైనా కాలేజీలో చదివే పిల్లలకి ఇది ఇచ్చామనుకోండి, తండ్రులందరూ తాగి మత్తు అయిపోవడం వల్లే వీళ్లు పుట్టారు. మత్తులో పుడితే ఖచ్చితంగా మత్తు ఉంటుందంటారు. అలాగే ఉండనివరా? నీకేంటి? నాకేమి ఇబ్బంది లేదు. 1 2 3 4 5 చాలు. అది కొంచెం ఎక్కువ. ఇందులో కాస్త ఎక్కువ ఉంది. ఓకే, ఒక లెవెల్ ఓకేనే. మిక్సింగ్ చేస్తే సరైపోతుంది. అది కూడా సరి చేయండి. అది నేనే చెయ్యాలి, చీఫ్ కుక్ నేనే కదా. ముందు దాన్ని మార్చురా. వాళ్ళు ఎప్పుడు ఇదే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడే మార్చి ఆ సీడీ వై. చూడనిరా, వయ్యారాలకు వస్తూ వస్తున్న వాటిలో ఒకటి నీ గోపిక. బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. లెవెల్ ఓకే గానీ నీళ్లు పోయలేదు కదా. ఇంకా నీళ్ళు వేయాలా? నీళ్లు పొయ్యక్కర్లేదు కదా. ఒకదానిలో ఉంపితే చాలు. నీ దాంట్లో దాన్ని తీసుకురావడానికి ఇంకా మీకు సమయం కాలేదా? ఇదిగో వచ్చేస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇదిగో వచ్చేసాను. ఇదిగోండి బాబు, తీసుకోండి. జింకి చిక్కడి జింకి చిక్కడి. తీసుకోరా రే. ఇదిగో తీసుకొని తాగరా. పెద్ద ఆడుతున్నాడు. నాకొద్దు, కూల్ డ్రింక్ చాలు. అదంతా దొరకదు. నాకిష్టం లేదని చెప్పానుగా, మరెందుకు ఇస్తున్నారు? అందరిలో నిన్ను మాత్రం వేరు చేయలేం బాబు. మీ 5 తండ్రులు నాతో చెప్పిందేంటంటే మీ 5 ఒకేలాగా చూసుకోమన్నారు. పత్రోసన్నా, నాకు కొన్ని బాధ్యతలు ఎక్కువ కదా, అందుకే కొంచెం త్వరగా తాగే. మీరు మీ బాధ్యత. కూల్ డ్రింక్స్ లేదా? ఉన్నాయి. ఈ ఫోన్ మోగుతుంది. దేవుడా, ఫాదర్ అయి ఉంటాడు. ఆయన 10 గంటలకే కదా ఫోన్ చేస్తారు. చర్చ్ ఫాదర్ కాదు, నా ఫాదర్. మీకు చాలా సార్లు చెప్పాను కదా, మేము వచ్చేటప్పుడు దీన్ని మార్చి పెట్టమని. మీరు ఇవన్నీ తీసేసి మేము చదువుతున్నామని చెప్పండి. టీవీ ఆఫ్ చేయరా. ఫాదర్, నేను పత్రోస్ని, అందుకే లేట్ అయింది. చదువుకుంటున్నానని చెప్పు. తాగట్లేదు, చదువుతున్నారు. అది మీరు సపరేట్ గా చెప్పాలంటయ్యా. కుర్రోళ్ళు చదువుతున్నారండి. వాళ్ళు మేడ పైన పుస్తకం పట్టుకొని అటు ఇటు నడుస్తూ చదివే అందం చూడాలండి. పుస్తకం కింద పెట్టడం లేదు. ఆ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ కదా. అమ్మాయిని పిలవమంటారా? వద్దా? అయితే చదివిన తర్వాత కాల్ చేయమంట. యేసు మిమ్మల్ని కాపాడుగాక. అయ్యో నా మేరీ మాత, చెప్పా చేయకుండా హఠాత్తుగా అయ్యగారు ఇక్కడికి వచ్చేస్తే నేను ఏం చేస్తాను? ఇలా చూడు, స్ట్రిక్ట్ అనే కదా నువ్వు ఫోన్ లో చెప్పా. ఇప్పుడు నాన్న రాని తను ఎంత స్ట్రిక్ట్ నువ్వు చూస్తావు. అయ్యో, అయితే నేను నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాను. ఎందుకలాగా? నేను లీవ్ పెట్టేస్తాను కదా. దాన్ని తీసుకొని నువ్వు కూడా తాగు. నీ భయం కాస్త తగ్గుతుంది. అమ్మో ప్రభు, దీన్ని నేను అసలు చేత్తో ముట్టుకోను కదా. ఇదిగోండి, చెయ్యి పెట్టక్కర్లేదు. దీంతో ఎలా రా తాగడం? అందుకేగా స్ట్రా. మరి ఊరగాయ? అదే సత్తారు తీసుకెళ్ళిపోయాడు కదా. దీనికేం తక్కువ లేదు, పోరా. పచ్చి తాగుబోతులో ఉన్నాడు. అరే ఒకసారి దగ్గరికి రారా, ఇది నోట్లో పెట్టుకో. అజ్మలు, నిన్ను నిజంగానే మెచ్చుకోవాలరా, లేకపోతే నేను ఊరుకోను. ఇది నీకే కాస్త ఓవర్ కనిపించటం లేదా? అందుకేలా మాట్లాడుతూ వచ్చావా? కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు కదా, అందుకే. దానికైనా మందు ఇదేలే. ఇది ఎవరి కోసం తీసుకెళ్తున్నారు? ఇది ఒక ప్రేమ ఉన్న మనిషి కోసం రా. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నాకు అర్థమైందిలేండి. ఒకటి నువ్వు తినే. ఒక్క పీసా? అది నా కుక్క కూడా తినదు. ఒక మంచి లెగ్ పీస్ తీసి పక్కన పెట్టుకున్నా. మాదావే సారా, 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 త్వరగా రామా. ఎంతసేపు మీకోసం వెయిట్ చేస్తున్నా. నేను ప్రే చేసి పడుకోవడానికి వెళ్ళిపోతున్నా, రండి. ఆ రాక్షసుల్ని పడుకోబెట్టి వచ్చేలోపు నా గుండెలో ఉన్న ప్రాణం పేక్కొచ్చింది. ఇదిగో
తెరిచి చూడు. మీరు మందు కొట్టారా? ఇంట చెత్త వాసన వస్తుంది. తానంతట వచ్చేదాన్ని ఆపకూడదని ప్రభువు చెప్పాడు కదమ్మా. ఆ కుర్రోలు ప్రేయర్ అయ్యాక బీరు తాగినప్పుడు 2 చుక్కలు నాకిచ్చారు, నేను తాగాను. నన్ను వదిలి నువ్వు మాత్రం తాగావు కదా. నువ్వు తాగేటప్పుడు తనని తాగిపించు అని ప్రభు చెప్పినట్టు నాకెవరు చెప్పలేదే. అయినా తీసుకొచ్చా చూడు. ఇదిగో. అయ్యో, ఎండిపోయిన భూమి నీళ్లు కోసం తప్పించినట్టు నువ్వు దీన్ని తీసుకో. ఇంత ఘాటుగా ఘాటు తగ్గించడానికి ఒక దారి ఉంది. ఈ లెగ్ పీస్ లో ముక్కు తిను. కర్తావే అంతా మీ ఆశీర్వాదం. ఇవాళ ప్రే చేసినప్పుడు కోడి నాకు దర్శనం ఇచ్చింది. అయితే అప్పుడప్పుడు దర్శనంలో నన్ను చూస్తున్నావు కదా. కర్తావే అంతా మీ ప్రాప్తమే. ఇంకెదెందుకు పారేస్తాను. మావా, నాకు ఒక ఐడియా వచ్చింది. మనమంతా అవుటింగ్కి వెళ్దాం. మంచి ఐడియానే, కానీ నాన్నకి తెలిస్తేనే. అది మన పత్రోస్ చూసుకుంటారు. మామ, మనం ఆ గోపికని వాళ్ళ టీం ని మనతో జాయిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఓవర్ గా చేయొద్దు. వాళ్ళు వచ్చారంటే మన వల్ల ఏం చేయనవద్దు. రే, ఊటీ నుంచి గిఫ్ట్ తీసుకొస్తానని నువ్వే కదా తనకి చెప్పావు. అరే, వైజాగ్ లో ఉన్నదాన్ని ఇక్కడ కూడా దొరుకుతుందిరా. అలాగా? నువ్వు రా ముందు. ఇది బాగుంది. స్మెల్ బాగుండేట్టుంది. ఏంటయ్యా ఇది? రాజునా? రాజు కాదు, నా పేరు లూకో. నా చెల్లిని ర్యాగింగ్ చేస్తున్నావరా? మా నాన్న ఎవరో తెలుసా? గోవిందు, ప్రిన్సిపల్ రమ్మన్నారా? మాటి మాటికి ప్రిన్సిపల్ పిలుస్తాడుగా. ఇంకేంటి, వెళ్ళు. ఇదిగో బ్యాగ్ తీసుకో. అవును, ఏంట్రా ఇది? 2-in-1? రే, వాళ్ళక్కడే ఉంది. రే మాధవ్, వాళ్ళెక్కడ్రా? ఆ తల మెరిసిపోయిన ముసలాళ్ళకి వేరే పనే లేదు మామా. కూడా తీసుకొస్తేనే తృప్తిగా ఉంటుంది. ఎల్కేజీ చదువుకుంటున్న పిల్లలు మీరు. ఇక్కడ మనం కూడా వెయిట్ చేస్తున్నాను, గుర్తుండాలి కదరా. ముసలోళ్ళకి ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి, అందుకే మాక్సిమం లేటు. రే చూడండి రా, అందరూ లైన్ గా వస్తున్నారు. ఇదో అక్కడే వస్తున్నారు చూడు. ఆహా, బ్లాక్ క్యాట్ ప్రొడక్షన్స్. ఈ పెద్దవాళ్ళకి వేరే పనే లేదా? వీళ్ళకి అసలు సిగ్గులేదరా ఈ అమ్మాయిలు వేసుకొని తిరగడానికి? పొద్దున్నే నేరుగా కారు వేసుకొని దిగపడిపోతారు. వేరే పనే లేదు. ఛా, మోసాలే కొంకలో. అమ్మా, ఆ వెధవలతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? అభి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎక్కువ జల్లుపాటి. ఇలా చూడమ్మా, నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఈ ఇల్లు మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. అదే విధంగా మా మనసు కూడా. డార్లింగ్, సిస్టమ్ ఆఫ్ అవబోతున్న ముసలోల్ని ఎందుకు పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నారమ్మా? స్థలం చెప్తే సరిపోదా? పికప్ చేసుకుంటావు, ఏమంటావరా? మరే అడగాల్సిన అవసరం లేదు మేడం. అవునవును, అత్యాస. సిస్టమే ఆన్ చేయడం తెలీదు, మిమ్మల్ని డిపెండ్ చేయాలా? లేకపోతే మీకు ఆ బ్లాక్ అండ్ వైట్ మానిటరే కదా నచ్చుతుంది. మాట్లాడకండి, మీకు సూట్ అయ్యే ఒకళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చూడండి. డియర్ బాయ్స్, నేను పీస్ పీతాంబరం. నేను డైరెక్ట్ మార్కెట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. రండి రండి రండి, మీకు కావాల్సిన వస్తువులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏంటిది? ఇది ఐక్యూ ట్యాపర్ క్యాప్సల్. ఇది ఎందుకంటే ఇది వేసుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బ్రెయిన్ పెరుగుతుందా? కన్ఫర్మా? నువ్వు కూడా ఒకటి తిను. 100% గ్యారంటీ. 100% గ్యారంటీయా? అయితే మామ ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే. ఇదిగో రా. అమెరికా కంపెనీ ప్రోడక్ట్ ఇది. ఒక్క నిమిషం. ఇంతమంది ఇక్కడ ఉండగా మాకు మాత్రమే బుర్ర తక్కువ అని నీకెలా తెలిసింది?
ఈ విషయం అది చూస్తేనే తెలుస్తుంది కదా, మీ ముఖంలో రాసి పెట్టుంది కదా. అది సరే, నువ్వెందుకు ఆ క్యాప్సూల్ తినట్లేదు? మీరంతా చిన్నపిల్లలు కదా, అందుకే తీసుకొచ్చాను. తర్వాత నా దగ్గర ఇంకొక ఐటమ్ కూడా ఉంది. ఇది కూలింగ్ గ్లాసే కదా? ఇది కూలింగ్ గ్లాసే, సాధారణమైన కూలింగ్ గ్లాసే, కానీ దీనికి ఒక సపరేట్ అయిన పవర్స్ ఉన్నాయి. అంత పెద్ద స్పెషల్ ఏంటి? ఇది వేసుకున్నారనుకోండి, దీనికి బాడీ కనపడదు, డ్రెస్ మట్టిగా కనపడుతుంది. విన్నారా? మీరు చేసేదంతా బాగానే ఉంది, కానీ ఇదంతా వినడానికి మా దగ్గర అస్సలు టైం లేదు. సరే మీరు ఒక పని చేయండి, అక్కడ ఒక అమ్మాయిల గుంపు కనిపిస్తుంది కదా, వాళ్ళకి కొంచెం ఐక్యూ తక్కువే, ఇక్కడికి వెళ్ళి మీరు సేల్స్ చేయండి, బాగా సేల్స్ అవుతుంది. వాళ్ళైతే మీరు ఏం చెప్పినా గానీ థ్యాంక్ యూ అని అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళండి, ఇదిగోండి, వెళ్ళండి, పెట్టుకోండి. వెళ్ళండి.